వీరాశంకర్ గారు పెద్ద డైరెక్టర్, చాలా మూవీలు చేశారు. ఇప్పుడు మోస్ట్ ఫేమస్ మూవీ పవన్ కళ్యాణ్ తో కుటుంబ శంకర్ సినిమా చేశారు. ఆయన ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేస్తున్నారు. అటువంటిప్పుడు ఆ బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన మనకి టైం ఇచ్చి మన ఐ హేట్ లవ్ మూవీ ఆయనకి నచ్చి మన ట్రైలర్ ని ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు. అందుకని మా డైరెక్టర్ వెంకటేష్ గారు, నేను, వీరాశంకర్ గారు ఆఫీస్కి వచ్చాం. ఆయన మన ట్రైలర్ ని రిలీజ్ చేస్తారు. సమస్యల్ని పరిష్కరించుకోకుండా వచ్చిన సంబంధాలను ఒకరికొకరు చెడగొట్టుంటే మీ పిల్లలకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయిరా? చూడే బండి సౌండ్ అని పడితే చాలు ఎక్కడన్నా వచ్చేస్తావే. నేను ఎక్కడ కనిపించిన మెల్ల పట్టేసి అదోలా చూస్తున్నావంట, పైగా ప్రేమించేస్తున్నావంట. ఏ ఆడిడి చెప్తే కానీ నీకు తెలీదా? ఆయన అమ్మాయిలన్నా ప్రేమన్నా నీకు ఇట్టో ఉండదు కదా. రాంబాబు గారు ఇక్కడ దేనికి పడ్డా? హాయ్, అందరికి నమస్కారం. ఇప్పుడే రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి ఐ హేట్ లవ్ చిత్రం ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ నెల 16నే రిలీజ్ కాబోతోంది. ఇప్పుడే ట్రైలర్ చూశాను. ఇదేంటంటే డాక్టర్ రావి ఫ్రమ్ అమెరికా, వెంకటేష్ ఫ్రమ్ అమలాపురం ఇద్దరు కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చింది. ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు వెంకటేష్. చాలా ప్రొఫెషనల్ గా షార్ట్ కంపోజిషన్ గానీ మేకింగ్ గానీ ఉంది. చాలా నేటివ్ ఫీల్, చాలా ఒరిజినాలిటీ దగ్గరగా అందరికి కమ్యూనికేట్ అయ్యే విధంగా ఎమోషనల్ కనెక్టివిటీ ఉండేలాగా. అంటే విలేజ్ లో ఎవరైతే పెరిగి వచ్చారో వాళ్ళకి వాళ్ళ విలేజ్ ని గుర్తు చేస్తుంది, అక్కడ ఎమోషన్స్ గుర్తు చేస్తుంది. ఆల్ ఎమోషన్స్ చూశాను నేను. లవ్ అండ్ న్యాచురల్ ఎమోషన్స్, అలాగే ఒక సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ కావాల్సిన ఒక థ్రిల్స్, అవన్నీ కూడా ఈ సినిమాలో తను అంటే ఆల్ ఎమోషన్స్ ని ఆల్ యాంగిల్స్ అంటారు కదా, నిజంలో ఇంప్రెషన్ అయితే విజ్ఞానం నశిస్తుంది అని కూడా ప్రదర్శించాలి. నిజంగా అన్ని ఎమోషన్స్ ని వెంకటేష్ ఇందులో ప్రదర్శించాడు. సో ఎవరో కొత్త డైరెక్టర్ తీసినట్టుగా అనిపించలేదు నేను మేకింగ్ చూస్తుంటే. సో ఆల్ ది బెస్ట్ వెంకటేష్. అలాగే ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా తెలుగు ఇండస్ట్రీకి దీన్ని సుసంపన్నం చేసిన వాళ్ళందరూ కూడా 80% న్యూ కమర్సే ప్రొడ్యూసర్స్. ఆ 80% కొత్త నిర్మాతలు రావడం వల్లే ఈ రోజు ఫిలిం ఇండస్ట్రీలో 80% ఎంప్లాయ్మెంట్ దొరుకుతోంది. సో డెఫినెట్ గా హార్ట్ఫుల్ గా డాక్టర్ రావి గారిని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మా డైరెక్టర్స్ తరఫున ఆయనకి వెల్కమ్ చెప్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. ఇది ఫస్ట్ ఫిల్మ్ తోటి కాకుండా నిరంతరం మా వాళ్ళ టాలెంట్ ని గమనించి ఎవరైతే హిడెన్ టాలెంట్ ఉందో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటూ, ఏ విధమైన మీకు ఎటువంటి ఇష్యూ వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి హెల్ప్ కావాలన్నా మా ఇండస్ట్రీలో మీరు అప్రోచ్ అవ్వాలి. కానీ అటు కౌన్సిల్ కానీ డైరెక్టర్ అసోసియేషన్ కానీ మీ వెన్నంటూ ఉంటారు. సో ఎక్కడ కూడా ఇక్కడ మ్యానిపులేషన్ తావుండదు. మీరు అప్రోచ్ అవ్వాలంటే రైట్ పర్సన్స్. సో ఆ విధంగా మేము ఎప్పుడు కూడా మీకు కోరుంటామని మాటిస్తున్నాం. సో బుజ్జి ఇప్పుడు చిన్న సినిమాలకి చాలా సపోర్ట్ గా ఉంటాడు. చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాని ప్రజల దగ్గర తీసుకెళ్తాడు. చాలా మంది డిస్ట్రిబ్యూషన్ అనే పేరుతోటి కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లను ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి సినిమాని ప్రజలు చేరువ చేస్తాడు. సో ఆల్ ది బెస్ట్ బుజ్జి. సో ఎంటైర్ యూనిట్ కి, కొత్తగా నటించిన హీరో హీరోయిన్లకి, అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. Thank you very much. I appreciate your